హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ నేను సింగపూర్లో ఇండియన్స్కి వీసా రెన్యువల్ అవ్వట్లేదని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగిందనమాట. సో అంటే ఆ వీడియోలో ఎవరికి రెన్యువల్ అవ్వట్లేదు, ఎవరికి రెన్యువల్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వలేకపోయా. కానీ ఈ వీడియోలో మనం అసలు ఎవరికి రెన్యువల్ అవ్వట్లేదు, ఎవరికి రెన్యువల్ అవుతుంది, రెన్యువల్ అవ్వకపోవటానికి కారణాలు ఏంటి, అయిన వాళ్ళకి రెన్యువల్ అయిన వాళ్ళకి ఎందుకు అవుతుంది అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ సెప్టెంబర్ నుంచి అంటే 2024 సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది అనమాట గవర్నమెంట్. అంటే వీసా రెన్యువల్కి కానీ లేదా కొత్త వీసాలకు కానీ చేసే వాళ్ళకి ఆ కొత్త రూల్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో అసలు ఆ రూల్లో ఏంటంటే వాళ్ళు ఒక కంపాస్ అనే ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. అంటే ఒక అప్లికేషన్ అనమాట, సాఫ్ట్వేర్ అప్లికేషన్ అది. సో ఆ అప్లికేషన్లో ఎవరికైతే వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇచ్చినట్లయితే ఆ ఫ్రేమ్వర్క్ రిజల్ట్ ఏంటంటే వాళ్ళు వీసాకి ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి డిసైడ్ చేసిద్ది అనమాట. సో ఆ కంపాస్ అనే ఫ్రేమ్వర్క్లో మనం ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అసలు ఎన్ని పాయింట్స్ వస్తే వీసా అనేది రెన్యువల్ అవటమా లేకపోతే కొత్త వీసా అయినా అవుతుంది అనేది చూద్దాం. బేసిక్గా వాళ్ళు సింగపూర్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 40 పాయింట్స్ వస్తేనే వీసాకి ఎలిజిబిలిటీ అన్నట్టు వాళ్ళు ఆ ఫ్రేమ్వర్క్లో మెన్షన్ చేశారు. సో 40 పాయింట్స్ రావాలంటే ఏంటంటే ఆ ఫ్రేమ్వర్క్లో మన డీటెయిల్స్ కానీ ఎంటర్ చేసినట్లయితే మనం అసలు ఏ కంట్రీ నుంచి వచ్చాము, మనం ఎడ్యుకేషన్ ఏంటి, మనం ఎలాంటి యూనివర్సిటీలో చదివాము, సో మనం ఇక్కడ సింగపూర్లో ఎలాంటి కంపెనీలు అంటే పెద్ద కంపెనీలు వర్క్ చేస్తున్నావా, చిన్న కంపెనీలు వర్క్ చేస్తున్నావా, అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి కంపెనీ కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చిందనమాట. సో ఈ కంపెనీకి ఇన్ని పాయింట్లు ఎలిజిబిలిటీ, ఈ కంపెనీకి ఇన్ని పాయింట్లు ఎలిజిబిలిటీ అని చెప్పేసి. సో అది ఇంకా మన కరెంట్ శాలరీ, మన యొక్క టెక్నాలజీ, మన ఏజ్, ఇవి మొత్తం కూడా ఎంటర్ చేసినట్లయితే అది ఫైనల్గా ఏంటంటే మనకి 40 పాయింట్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి డిసైడ్ చేసిద్ది అనమాట. అంటే 40 పాయింట్స్ రావడానికి ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసి ఎలిజిబిలిటీయా కాదా, ఎలిజిబిలిటీ కాదనుకో ఎలిజిబిలిటీ కాని వాళ్ళకు కూడా వీసాలు రెన్యువల్ చేయొచ్చు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లు అంటే, సో ఇప్పుడు ఒక క్యాండిడేట్ 40 పాయింట్స్ రాలేదు కానీ ఆ క్యాండిడేట్కి వీసా రెన్యువల్ చేయాల్సి వస్తుంది అనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాలరీలు అనేది ఎక్కువ పెంచేశారనమాట. అంటే ప్రీవియస్గా ఏం చేశారంటే ఇక్కడ ఈ కొత్త రూల్ రాకముందు అంటే ప్రతి వీసా టైప్స్ ఉంటాయి ఇక్కడ, ఈపీ అని, ఎస్ పాస్ అని, వర్క్ పాస్ అని ఇలా ఉంటాయి. అంటే వాళ్ళు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈపీ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఈపీ అనే వీసా ఇస్తారనమాట. సో ఈపీకి ఎలిజిబుల్ కావాలంటే ఒక 6,000 7,000 అని ప్రీవియస్గా వాళ్ళు డిఫైన్ చేశారు. సో దానికంటే పైన ఇచ్చి శాలరీ ఇచ్చి తీసుకొస్తున్నారు ప్రీవియస్గా. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈ కొత్త రూల్ వల్ల ఏంటంటే ఇప్పుడు మినిమం శాలరీ అనేది ఎక్కువ పెంచేశారనమాట. అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ కాదో వాళ్ళకి వీసా చేయాలంటే శాలరీ అనేది ఎక్కువ ఇచ్చి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడేట్కి $7,000 కరెంట్ శాలరీ ఉంది. సో ఆ క్యాండిడేట్కి 40 పాయింట్స్ రాలేదు రెన్యువల్ చేసేటప్పుడు కానీ లేదా కొత్తది అప్లై చేసేటప్పుడు కానీ. అప్పుడు ఏం చేయాలంటే ఈ 7,000 శాలరీ ఉన్న క్యాండిడేట్కి 40 పాయింట్స్ రాకపోయినప్పుడు ఈ క్యాండిడేట్ శాలరీ అనేది ఎక్కువ పెంచవస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ క్యాండిడేట్ ఏజ్ అనేది ఎక్కువ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఆ క్యాండిడేట్ 7,000 శాలరీ తీసుకుంటున్నాడు. సో అతని ఏజ్ 30 ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ వాళ్ళు ఏంటంటే అదే క్యాండిడేట్ 30 ఏజ్ ఉండా కానీ 7,000 శాలరీ ఉంటే ఎలిజిబిలిటీ కావట్లేదు. ఆ క్యాండిడేట్కి ఒక $1,000-2,000 పెంచితే కానీ వాళ్ళకి 40 పాయింట్స్ రీచ్ అవ్వట్లేదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఇదే పే చేస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి కంపెనీ అనేది $1,000 లేదా $2,000 పెంచి వీసా రెన్యువల్ చేయాలంటే ఆ కంపెనీ చేయట్లా. ఎందుకంటే వాళ్ళు ఈ క్యాండిడేట్కి అంత శాలరీ ఎక్కువ పెంచి తీసుకొచ్చే బదులు వేరే కంట్రీ వాళ్ళు సేమ్ శాలరీకి వస్తున్నారు, 7,000కి వస్తున్నారు. కానీ ఇప్పుడు మన కంట్రీస్ వాళ్ళు ఇప్పుడు 7,000కి శాలరీకి 2,000 పెంచితే 9,000 అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మన వాళ్ళకి వీసా తీసుకొచ్చే బదులు వేరే కంట్రీ వాళ్ళు తీసుకురావటం ఈ కంపెనీలు స్టార్ట్ చేసినాయి ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే మన వాళ్ళకి వీసాలు ఎక్కువ మందికి రెన్యువల్ అవ్వట్లా.
కానీ కొంతమందికి అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళ కరెంట్ శాలరీ సపోజ్ 8,000 ఉందనుకో, ఇప్పుడు కొత్త రూల్ వల్ల వచ్చినా కానీ వీళ్ళకి ఏజ్ అనేది 30 ఉంది. సో వాళ్ళకి ఏదో ఒక $400 $500 పెంచితే వీసా రెన్యువల్ అవుతుంది అనమాట. సో ఆ కేసెస్ కూడా ఉండే. అంటే ఎక్కువ మందికి ఎందుకు కావట్లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళు యూనివర్సిటీలు చదివిన యూనివర్సిటీలు అనేది తక్కువ యూనివర్సిటీలు అయ్యండి. సో అలాంటప్పుడు వాళ్ళకేందంటే రెన్యువల్ అవ్వట్లేదు అనమాట. ఒకవేళ రెన్యువల్ చేయాలంటే శాలరీ ఎక్కువ పెంచాల్సి వస్తుంది. $1,000 $2,000 $3,000 ఇట్లా పెంచాల్సి వస్తుంది అనమాట. పెంచాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కంపెనీలు చేయకపోవటం వల్లే వాళ్ళకి రెన్యువల్ అవ్వట్లేదు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఎలాంటి కంపెనీల్లో రెన్యువల్ అవ్వట్లేదంటే మన ఇండియా వాళ్ళు మ్యాక్సిమం 80% పీపుల్ ఇక్కడ వర్క్ చేసేది కాంట్రాక్ట్ బేస్ మీదే చేస్తారు. అంటే మన ఇండియాలో మనకి పర్మనెంట్ జాబ్లే ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని కాంట్రాక్ట్ జాబ్లే ఉంటాయి. ఒక 20% వాళ్ళు పర్మనెంట్గా వర్క్ చేస్తుంటారు. ఆ 20% పీపుల్కి కూడా ఏంటంటే ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఇంపాక్ట్ ఏం లేదు. సో ఎందుకంటే పర్మనెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ కంపెనీకి కొంత కోటా ఉండిద్ది, వాళ్ళకి ఏంటంటే ఈజీగా రెన్యువల్ అయిపోతుంది. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే కంపెనీ ద్వారా కాదు, కన్సల్టెన్సీ నుంచి ఆ కంపెనీకి చేస్తుంటారు. సో కన్సల్టెన్సీలో ఏంటంటే వీళ్ళు ప్రీవియస్గా ఎక్కువ మందిని తీసుకొచ్చారనమాట. తీసుకురావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇండియన్ కోటా అనేది తక్కువ అయిపోయింది. సో ఇక్కడ మ్యాక్సిమం చూసినట్లయితే ఇప్పుడు 60-70% ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు మొత్తం ఏంటంటే ప్రీవియస్గా ఇండియా వాళ్ళని ఎక్కువ తీసుకొచ్చారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే రెన్యువల్ వల్ల ఇండియా వాళ్ళకి ఏంటంటే రెన్యువల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే మా దగ్గర కోటా లేదు, మేము రెన్యువల్ చేయలేమని చెబుతున్నారు. అంటే అందరికి కాదు, కొంతమందికి. సో ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళు రెన్యువల్ చేయాలంటే శాలరీ అనేది ఎక్కువ పెంచాల్సి వస్తుంది. సో వీళ్ళకి పెంచాలంటే మేము క్లయింట్ దగ్గర ఎక్కువ శాలరీ తీసుకోవాలి. సో కానీ క్లయింట్ ఏం చేస్తున్నాడంటే మేము ఎక్కువ శాలరీ మీరు అడిగితే మేము ఇవ్వలేము రెన్యువల్కి, ఈ క్యాండిడేట్ కాకపోతే ఇంకో క్యాండిడేట్స్ని తీసుకురండి వేరే కంట్రీ నుంచి అని చెప్పేసి క్లయింట్ ప్రపోజ్ చేస్తున్నాడు. శాలరీలు అందరికీ పెంచలేడు కదా క్లయింట్ అందరికీ. సో అందువల్ల ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఇప్పుడు మన ఇండియా వాళ్ళకో లేకపోతే చైనా వాళ్ళకో ఎక్కువ కౌంట్ ఎవరు ఉంటున్నారో వాళ్ళ బదులు ఏంటంటే వేరే కంట్రీ వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఫిలిపైన్స్ వాళ్ళు లేకపోతే వియత్నాం వాళ్ళు ఎవరో కంట్రీ వాళ్ళు ఇక్కడ తక్కువగా ఎవరు ఉంటారో వాళ్ళకి కోటా ఉండేది కాబట్టి వాళ్ళకి 40 పాయింట్స్ ఈజీగా రీచ్ అవుతాయి. ప్లస్ శాలరీ కూడా తక్కువతోనే వాళ్ళు వస్తారనమాట. అంటే వాళ్ళకి ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు మన ఇండియా వాళ్ళు కాకుండా వేరే కంట్రీ వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి వేసాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రీవియస్గా ఏజ్ లిమిట్ లేదు, సో ఎక్కువ మంది వచ్చారు. కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ పెట్టేశారు. ఏజ్ లిమిట్ పెట్టడం వల్ల ఏంటంటే వీసా రెన్యువల్కి వచ్చినప్పుడు ఏజ్ లిమిట్ ప్రకారమే శాలరీస్ అనేది కూడా పెంచేశారు అనమాట. ఎందుకంటే ఏజ్ ఎక్కువ కొద్దీ కిడ్స్ ఉంటారు, సో వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి శాలరీలు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. కానీ ఇక్కడ క్లయింట్ దగ్గరికి వచ్చాక ఏంటంటే క్లయింట్ ఏమని అంటున్నాడు అటు గవర్నమెంట్ చూస్తేనేమో వాళ్ళ స్లాబ్లు ఎక్కువ పెట్టారు ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి, ప్లస్ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి రెన్యువల్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు మొత్తం ఎట్లా ఉంటారంటే కంపెనీ దగ్గర తీసుకునే శాలరీ మొత్తం మనకి ఇవ్వరు. సో వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఉంటుంది అనమాట. క్యాండిడేట్కి ఇంత ఇవ్వాలి, కంపెనీ ఇచ్చిన వాటిలో క్యాండిడేట్కి ఒక 60% మా 40% అట్లా తీసుకుంటారు. ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ ద్వారానే మనం పర్మనెంట్ కన్సల్టెన్సీ ద్వారా అవుతాము, మనం వెళ్ళి క్లయింట్ దగ్గర వర్క్ చేస్తాం. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పెంచాల్సి వచ్చినప్పుడు ఎక్కువ వాళ్ళ జేబులో తీసి మనకి ఎవరు అనమాట. సో వాళ్ళు సింపుల్గా ఏంటంటే రెన్యువల్ చేయలేకపోతున్నాం, మీరు ఇంకో కంపెనీ చూసుకోండి అని చెబుతారే కానీ రెన్యువల్ చేయరు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఒకవేళ అక్కడ వర్క్ చేయాలనుకుంటే ఇంకొక మార్గం ఉందన్నమాట. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అందరికీ ఇక్కడ ఈపీ అని వీసా ఇస్తారు జనరల్గా. సో వాళ్ళు ఈపీ కాకుండా ఎస్పాస్ ఉంటుంది అనమాట. అంటే దాని తర్వాతది అంటే తక్కువ శాలరీలు ఉండేవాళ్ళు చేసేది. సో వాళ్ళు ఒకవేళ ఎవరైనా మేము తక్కువ శాలరీతో చేస్తామంటే కొన్ని కంపెనీలు ఎస్పాస్ అనే వీసా చేస్తున్నారనమాట. సో వాళ్ళలో కొంతమందికి వీసాలు అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ ఎస్పాస్లో కూడా కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ఉంచుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇదివరకు ఈపీ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చే దాంట్లో వాళ్ళు ఫ్యామిలీని తీసుకొచ్చుకోవచ్చు, ఇక్కడ ఉండొచ్చు. కానీ ఎస్పాస్లో ఏంటంటే
ఫ్యామిలీని తీసుకొచ్చుకోవడానికి ఉండదు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కొంతమందికి ఫ్యామిలీ లేకుండా బ్యాచిలర్గా ఉండాల్సి వస్తుంది. సో ఈ విధంగా కొంతమందికి అయిన వాళ్ళకి ఏంటంటే ఏజ్ తక్కువ ఉండో లేకపోతే శాలరీ ఎక్కువ ఉండి కరెంటు రూల్ ప్రకారం రీచ్ అయినా కానీ వాళ్ళకి అవుతున్నాయి. కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది ఏజ్ ఎవరు ఎక్కువ ఉందో, ఎడ్యుకేషన్ ఉందో, వాళ్ళు తక్కువ యూనివర్సిటీలో చదివారు, లేకపోతే వాళ్ళకి ఇక్కడ శాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ఒకేసారి పెంచడం జరగటం వల్ల కూడా వాళ్ళకి అవ్వట్లేదు అనమాట. అది ఇప్పుడు వరకు మనం చూసిన వీసా రూల్స్లో వచ్చిన చేంజెస్.